ఈ యొక్క దిశ మరియు 20 సూత్రాల కార్యక్రమాల అమలు సంబంధించినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాల మీద సమీక్షకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు మరియు దిశ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, పర్యాటక శాఖ మంత్రులుగా సేవలు అందిస్తున్నటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే మిత్రులు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు గారు మరియు ఇతర అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సమీక్షలో ఏ విధంగా వ్యవహరించాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అధికారులు తమ యొక్క తీరుని ప్రదర్శించాలనేటువంటి అంశాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు, గౌరవ మంత్రి కందుల దుర్గేష్ గారు చాలా స్పష్టంగా వివరించారు. అయితే ఈరోజు ప్రభుత్వం మారినటువంటి ప్రభుత్వం ఏ ఉద్దేశాలతో ఏ ఆకాంక్షలతోటి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుందో దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత అధికారులది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్, వారి సంకల్పం వికసిత భారత్. ఈ రోజు ఏ స్కీమ్స్ కానీ ఏ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అంటే అల్టిమేట్ గా అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి దిశగా వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క ఉద్దేశం ఉంది. ఈ రెండు ఉద్దేశాలను కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ అయితే వనరుల్ని సమకూరుస్తుందో అవి సద్వినియోగపరిచి స్వర్ణాంధ్ర సాధన దిశగా వికసిత భారత్లో భాగస్వామ్యం కలిగేటటువంటి విధంగా వ్యవహరించాలి. కొన్ని ఉదాహరణ, ఎందుకంటే ఇది 6వ జిల్లాగా నేను సమీక్షకి రావడం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఉండేటటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసినప్పుడు దాదాపు ఒకే రకమైనటువంటి సమస్యలు పునరావృతం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సమీక్షలో ఏదైతే వాస్తవాలు మనం మాట్లాడుకుంటామో ఆ వాస్తవాల్ని ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నదాన్ని మంచి జరుగుతుంటే కొనసాగించడం, లేకపోతే మార్పులు చేర్పులు చేసి ఏ విధంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉద్దేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా ఆ ఫలాలు లబ్ధిదారులకు అందేటటువంటి విధంగా చేయాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి ఆ కార్యాచరణ అధికారులుగా మీరు కాబట్టి మీరు దానికి సూత్రధారులుగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి ఏ ఉద్దేశంతో అయితే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ అంశాల్లో మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల అందరికీ తెలుసు, సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ లేకుండానే ట్యాప్స్ బిగించేసి ట్యాప్స్ మనం అయిపోయింది అనేటువంటి ముక్కుబడిగా చేసినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇప్పుడు రివైజ్డ్ ప్రాజెక్ట్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయల వరకు అయినటువంటి పరిస్థితి, 26,000 ప్రాజెక్ట్. ఎందుకంటే ఒక చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేయకపోతే ఆ ఉపయోగం ప్రజలకి అందకపోగా ప్రభుత్వ ధనం నిర్వియోగం అయ్యి ఆ కాస్ట్ ఎస్కలేషన్ అయ్యి మళ్ళీ ఆ భారం ప్రజల మీద ప్రభుత్వాల మీద పడతారు. ఇది చక్కటి ఉదాహరణ జల్ జీవన్ మిషన్కి సంబంధించి. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన, టిట్కో 2 గృహాల్లో ఒక కాంట్రడిక్షన్ నేను గమనిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మనం ఈ యొక్క సమీక్షలో తీసుకునేటువంటి అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ 1 minute నేను దానికి సంబంధించిన కాంట్రడిక్షన్ ఇక్కడ కూడా ఉందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. పిఎం ఆవాస్ యోజన ఇళ్ళు పూర్తయిన దగ్గర మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి ఆక్యుపేషన్కి రావట్లేదు. టిట్కో గృహాల దగ్గరకు వచ్చేటప్పటికి మౌలిక సదుపాయాలు కల్పించినా కానీ ఇప్పుడు రాజమండ్రి చూసినా కానీ 50% హౌసెస్ కంప్లీట్ అయినటువంటి వాటిల్లో ఆక్యుపేషన్ లేదు. మరి మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి, నివాస యోగ్యమైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి పిఎం ఆవాస్ యోజనకి సంబంధించిన గృహాలు ఆక్యుపై కాకపోతే అన్ని రకాల మౌలిక సదుపాయాలు దాదాపు ఉన్నా కానీ టిట్కో గృహాలు ఆక్యుపేషన్కి రావట్లేదు. ఈ కాంట్రడిక్షన్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి, ఇందులో ఉన్నటువంటి లబ్ధిదారులకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తాం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్క అంశంలో నేను చెప్పి ముగిస్తాను. మన్రేగాకి సంబంధించి నేను ఇప్పటి వరకు తిరిగినటువంటి ప్రతి జిల్లాలో చూసినప్పుడు మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి చాలా దారుణంగా
50% మాత్రమే యూటిలైజేషన్ అవుతా ఉంది. లేబర్ కంపోనెంట్ వచ్చేటప్పటికి 100% దాదాపు అచీవ్ అవుతుంది. అయితే ఈ జిల్లాలో మెటీరియల్ కంపోనెంట్ దాదాపు అచీవ్ చేశారు. అయితే అందులో కూడా ఒక ఆక్షేపణ, గత 5 సంవత్సరాల్లో ఆర్బీకేకి సంబంధించినటువంటి కట్టడాలు కట్టారు. ఇట్ ఈజ్ ఇన్ఎలిజిబుల్. నరేగాలో ఎలిజిబిలిటీ లేనటువంటి సబ్జెక్ట్ అది. పంచాయతీలకి లేకపోతే రూరల్లో ఏదైతే ఎలిజిబిలిటీ గైడ్ లైన్స్ ప్రకారం వినియోగించాలో వాటికి వినియోగించకుండా డైవర్ట్ చేశారు. అటువంటి వాటిల్లో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అటువంటి వాటిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. వేరే కార్యక్రమాలు వేరే నిర్మాణాలు కావాలంటే ఆ శాఖలు ఉన్నాయి, ఆ శాఖ నుంచి ఆ నిధులు కేటాయించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు స్థూలంగా మిగతా స్కీమ్స్ లో కూడా, మిగతా ప్రాజెక్ట్స్ లో కూడా ఇది ఏ గైడ్ లైన్స్ ప్రకారం అయితే చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏమున్నాయి వాటికి అనుగుణంగానే ఆ కార్యాచరణ ఉండాలని తెలియజేస్తూ, ఈ సమీక్ష ద్వారా గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గమనం కాకుండా స్వర్ణాంధ్ర సాధనకి, వికసిత భారత్లో భాగస్వామ్యం కావడానికి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి, ముఖ్యంగా ఇది పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి కన్సల్ట్ అయ్యి మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఏ అవసరాలు, ఏ ప్రాంతాల్లో ఆ అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా నేను ఇచ్చినటువంటి అంశాలు రివ్యూ చేసేటటువంటి సమయం ఈ రోజు సమయాభావంలో ఉండకపోవటం వల్ల నేను నిర్ణీత సమయంలో ఉన్నంత వరకు ఏ అంశాలు అయితే, స్కీమ్స్ ఏ అయితే రివ్యూ చేస్తాం, మిగిలిపోయినవి మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ రావడం జరుగుతుంది. కలెక్టర్ గారు ప్రెస్ ఇప్పుడు ఆల్రెడీ డిగ్నిటరీ